ఫోన్ అనేది మానవుని జీవితంలోనే కాదు శరీరంలో కూడా ఒక భాగం అయిపోయింది. సెల్ ఫోన్ లేకుండా రోజు కాదు కదా, కనీసం నిమిషం కూడా గడవటం లేదు. ప్రపంచం మొత్తాన్ని కూడా మన ముందుకు తెచ్చేసింది. ఇంకా చెప్పాలి అంటే అరచేతిలోకి తీసుకొచ్చిన అద్భుతమైన పరికరం ఈ సెల్ ఫోన్. కానీ ఒకవేళ సెల్ ఫోన్ అనేది లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉండేది, మనుషులు ఏం చేసేవారు అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం సెల్ ఫోన్ లేకుండా సమాజాన్ని ఊహించుకోవటం అంటే తల లేకుండా మనిషిని ఊహించుకున్నట్టే ఉంటుంది. మనపై సెల్ ఫోన్ ప్రభావం అంతగా ఉంది. ఇది అందరికీ తెలుసు. సెల్ ఫోన్ లేకపోతే నేటి కాలంలో ఏ పని కూడా జరగదు. సమాచారాన్ని చేరవేయాలి అన్నా, దూరంగా ఉన్న వారితో మాట్లాడాలి అనుకున్నా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నా, అన్ని పనులను కూడా సెల్ ఫోన్ మాత్రమే మూలాధారమైపోయింది. బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండా కూర్చున్న చోటు నుండే ఎన్నో లక్షల రూపాయలు నగదు బదిలీ అయిపోతోంది. జ్ఞానాన్ని పెంచుకోవటానికి గ్రంథాలయంగా కూడా ఉపయోగపడుతోంది ఈ సెల్ ఫోన్. ఈ మధ్య కాలంలో అయితే కరోనా వచ్చింది అని విద్యాలయాలు మూసివేసినా కూడా ఎన్నో పాఠశాలలు, కళాశాలలు తమ చదువును కొనసాగిస్తున్నాయి అంటే దానికి ముఖ్య కారణం ఈ సెల్ ఫోనే కదా. అయితే సెల్ ఫోన్ ఉండటం వల్లనే ఇంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి సెల్ ఫోన్ లేకపోయి ఉంటే ప్రపంచం అస్సలు ముందుకు కదిలేది కాదేమో అని ఊహించుకోకండి. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా సెల్ ఫోన్ అనేది లేకపోయి ఉంటే మాత్రం ఈ ప్రపంచం ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందేది. సామాజికంగా, ఆర్థికంగానే కాదు, మేధోపరంగా కూడా మనలో ఎంతో మార్పు వచ్చేది. అది ఎలాగా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే వినండి. మన దేశం సంగతే తీసుకుందాం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండే మన దేశంలో అద్భుతమైన కావ్యాలు, రచనలు, కథలు, పద్యాలు రచించబడ్డాయి. మానవాతీతమైనటువంటి అద్భుత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన ఋషులు, మునులు సంపాదించారు. కానీ ఆ రచనలు అన్నీ PDF రూపంలో మన సెల్ ఫోన్లో భద్రపరచబడి ఉన్నప్పటికీ ఆ అపారమైన శక్తిగల వేద మంత్రాలు మన మనస్సులో మారుమ్రోగుతున్నప్పటికీ ఎంతమందిలో చలనం ఉంటుంది? మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. సమయం దొరికింది, ఎటువంటి పని కూడా లేదు. మరి ఈ ఖాళీ టైంలో ఏం చేద్దాం అనుకుంటూ మనసు ప్రశాంతత కోసం ఏదో ఒక దైవభక్తికి సంబంధించిన పాటలు మన సెల్ ఫోన్లో పెట్టుకొని కాసేపు తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నాము. కానీ ఒక్కసారి ఆలోచించండి, సెల్ ఫోన్ అనేది లేకపోతే ఆ సమయాన్ని దైవ పాటలు వెతకటానికి కాదు, సొంతంగా రాయటానికి పూనుకునేవాళ్ళం. మన మెదడు అనేది మనకు భగవంతుడు ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం అనుకోవచ్చు. మనం ఆ మెదడును ఎలా అలవాటు చేస్తే ఆ రకంగానే మనకు అది అలవాటు అవుతుంది. మన పూర్వీకులు అదే మేధస్సుతో ఖగోళ శాస్త్ర గ్రంథాలను సైతం సృష్టించారు. కానీ మనకు ఆ శాస్త్రాల సారాంశం అర్థం చేసుకోవటానికే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కారణం మన మేధస్సు తగ్గిపోవటం కాదు, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవటం వల్లనే. ఎటువంటి సమాచారాన్ని అయినా సరే స్టోర్ చేసుకోవటానికి మనం స్మార్ట్ ఫోన్ని వాడతాం. కానీ ఆ ఫోన్ అనేది లేకపోతే దానికోసం మనం ఖచ్చితంగా మన మెదడునే వాడేవాళ్ళం. కాబట్టి మన మేధస్సు మరింత వికసిస్తూ ఉండేది. అందరూ అనుకుంటారు సెల్ ఫోన్ చేతిలో ఉండటం వల్ల జ్ఞానం పెరిగిపోతుంది అని. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక పదానికి మనకు అర్థం తెలియకపోతే వెంటనే మొబైల్లో ఉన్నటువంటి డిక్షనరీలో వెతికేస్తున్నాం. అది దానివల్ల ఒక్క పదానికి మాత్రమే అర్థం తెలుస్తుంది. కానీ ఒకవేళ అదే అర్థాన్ని మీరు డిక్షనరీ పుస్తకంలో వెతికారు అనుకోండి, ఖచ్చితంగా మరో 5 లేదా 6 పదాలు మన కంట పడతాయి. వాటిని కూడా మనం చదివేస్తాం. అంటే పదజాలం అనేది పెరుగుతుంది కదా. ఇలా మనం ఆలోచిస్తూ పోతే స్మార్ట్ ఫోన్ వల్ల స్మార్ట్గా ఆలోచించగలుగుతున్నాం. కానీ స్మార్ట్ ఫోన్ అనేది లేకపోయి ఉంటే మనం ఇంకా స్మార్ట్గా ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. అంతేకాదు, సెల్ ఫోన్లో ఎంత దూరంగా ఉన్న వ్యక్తులతోనైనా హాయిగా మాట్లాడిస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ వాటిలో మాట్లాడుతూ మన దగ్గరగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించలేకపోతున్నాం. ఎన్నో రకాల మొబైల్ యాప్స్లో బిజీగా ఉండిపోయేసరికి చివరికి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడాలి అన్నా కూడా సరైన సమయం మనకు దొరకటం లేదు. కాబట్టి సెల్ ఫోన్లు లేకపోవడం వల్ల మానవ సంబంధ బాంధవ్యాలు మరింత దృఢంగా ఉండేవి అని మాత్రం
మనం చెప్పవచ్చు. ఈ విషయంపై మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే అస్సలు సెల్ ఫోన్ పరిచయమే లేనటువంటి మీ అమ్మమ్మ తాతయ్యలను ఒక్కసారి మనస్ఫూర్తిగా పలకరించండి. వాస్తవం మీకే అర్థమవుతుంది. ఒకవేళ సెల్ ఫోన్ అనేది లేకపోయి ఉంటే మన చుట్టూ ఇంకా ఎన్నో రకాల పక్షులు, జీవరాశులు నివసించేవి. పర్యావరణం కూడా మరింత అందంగా మారి ఉండేది. నేడు పర్యావరణం దెబ్బతినటానికి, ఎన్నో పక్షు జాతులు అంతరించిపోవటానికి కారణం సెల్ ఫోన్ వల్ల వచ్చే రేడియేషన్లు కారణం కాదంటారా? సెల్ ఫోన్ వల్లనే ఎన్నో రకాల పనులు అవుతున్నాయి. సెల్ ఫోన్ వల్ల ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు అని మీరు భావించవచ్చు. కానీ అసలు సెల్ ఫోన్ లేకపోతే నిరుద్యోగ సమస్య అనేది ఉండేది కాదు. దాదాపు 10 మంది చేయగల పనిని ఒక సెల్ ఫోన్ చేసేస్తుంది. మరి ఆ సెల్ ఫోన్ లేకపోయి ఉంటే ఆ 10 మందికి కూడా ఉపాధి లభించేది కదా. మనసులోని భావాలను భద్రపరిచి ఉత్తరం రూపంలో ఆత్మీయులకు పంపేవాళ్ళం. ఆ ఉత్తరాలు చదువుతూ ఉంటే మన ముందే ఉండి వారు మాట్లాడుతున్నారా అన్నంత భావన ఇప్పటికీ మనలో కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలను ఎత్తుకొని లాలిపాట పాడుతూ చిన్నారులకు అన్నం తినిపించే అద్భుత దృశ్యాన్ని ఇప్పుడు ఎంతమంది చూడగలుగుతున్నారు? ఆ తల్లి స్థానంలో ఈ సెల్ ఫోన్లు జోలపాటలు పాడుతూ పిల్లలకు చాలా దగ్గరైపోతున్నాయి. అందుకేనేమో ఈ మధ్య పిల్లల ప్రేమ కూడా తల్లిదండ్రుల మీద కంటే ఇంట్లో ఉన్న మొబైల్ పైనే ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే సెల్ ఫోన్ లేకపోయి ఉంటే మనం ఇంకా ఎక్కువ పుస్తకాలు చదివేవాళ్ళం, వ్యాయామశాలకి వెళ్లేవాళ్ళం. చాలా మందికి నిద్రలేమి సమస్యలు అనేవి ఉండేవి కావు. కాబట్టి ఆరోగ్యం కూడా బాగుండేది. అందరితో ఎక్కువగా మాట్లాడేవాళ్ళం. ఆత్మీయతలు అనేవి ఇంకా ఎక్కువగా ఉండేవి. పర్యావరణం కూడా బాగుండేది. వీటన్నింటికంటే ముఖ్యంగా మానవుని ఆలోచన స్థాయి పెరిగేది. నేడు జరుపుతున్న అనేక సర్వేల్లో పిల్లల్లో, పెద్దల్లో వచ్చే అనేక వ్యాధులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సెల్ ఫోన్ కూడా ఒక కారణంగా ఉంటుంది అని తెలుస్తుంది. కాబట్టి మనం సెల్ ఫోన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. కేవలం సెల్ ఫోన్ వల్లనే మేధావులు అవుతున్నారు అనుకుంటే ఎంతో మంది మహనీయులు ఈ భూమిపైన పుట్టేవాళ్లే కాదు. సెల్ ఫోన్ అనేది నేటి తరంలో ఒక మార్పు మాత్రమే. కానీ సెల్ ఫోన్ వల్లనే ఈ యుగం ఉంది అనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి సెల్ ఫోన్కి ప్రత్యామ్నాయంగా పిల్లలకు కూడా మంచి పుస్తకాలను చదవటం అలవాటు చేద్దాం. రేడియేషన్ వల్ల ప్రజానికం ఎదుర్కొంటున్న సమస్యలను కనీసం కొంతవరకైనా నివారిద్దాం. మరి మన ఆలోచనలకు పదును పెట్టే నిజమైన విద్యావంతులుగా వికసిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.